సిద్దిపేటలో మీరు హరీష్ రావు గారికి అగేన్స్ట్‌గా ఎళ్లారు. కానీ మళ్ళీ ఇప్పుడు సిద్దిపేట ప్రజలతో మీకు ఇంకా సత్సంబంధాలు ఉన్నాయా? లేదా భయపడి వచ్చేసారని చాలా మంది ఆరోపిస్తా ఉంటారు. ఇక అట్లనే మాట్లాడతారు. బట్ నేనేమంటా అంటే అట్లా కామ్‌గా ఉన్నామని చెప్పి ఒక 4 అడుగులు వెనుకకు తగ్గినామని చెప్పి ఏదో కాదు అదును కోసం వెయిట్ చేస్తున్నట్టు అనుకోవాలి ఎవరైనా సరే. అది సిద్దిపేట ప్రజలైనా ఇంకెవరైనా. నేను వాళ్ళతోనే ఉన్నా. ఇప్పుడు కూడా గాంధీ భవన్‌లో ఐ మెట్ మై కలీగ్స్. సిద్దిపేటలో నా కోసం పనిచేసిన వాళ్ళందరినీ కలిసి వచ్చిన. సో అక్కడ అవకాశం ఉంటే నేను సిద్దిపేట వెళ్తే అక్కడ కలుస్తాను. లేదంటే మా ఇంటి పక్కనే సిద్దిపేట నుంచి 10 కిలోమీటర్లు అక్కడైనా కలుస్తారు. లేదంటే ఎక్కడున్నా మేము ఇక్కడ ఉన్నాము అని అంటే నేను వెళ్ళి కలవడము, వాళ్ళు వచ్చి నన్ను కలవడం, సమస్యల మీద ఎప్పుడు పోరాడుతూనే ఉంటా. కాకపోతే మొన్న సోషల్ ఇంజనీరింగ్లో టికెట్ బీసీ బిడ్డకు వేరే అతనికి ఇవ్వడం జరిగింది. సో యూత్ కాంగ్రెస్కి అట్లా అని చెప్పి ఒకటి అలాట్ చేసిండ్రు. ఇట్స్ ఓకే. ఇంకా పార్టీల టికెట్లు అన్నప్పుడు అడుగుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో నాకుండే స్థానం నాకుంటుంది. ఒక రకంగా నా నెత్తిన పాలు పోసిండ్రు అనుకోవాలి రేవంత్ రెడ్డి గారు. సరే వదిలేసే అది బీసీకి ఇస్తున్న టికెట్ అన్నప్పుడు నేను వెనకకు జరగడం జరిగింది. సో ఓకే గుడ్. బట్ వి లాస్ట్. అది బాధ అనిపిస్తుంది. సరే ఎవరో ఒకరు హరీష్ రావును ఒడగొట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలోనైతే సక్సెస్ఫుల్గా కూర్చోబెట్టగలిగినాము బీఆర్ఎస్ వాళ్ళని. ఇప్పుడైతే ముందుకు పోతా ఉన్నాం. రేపు రాబోయే రోజులల్లో నాకు కూడా ధీటుగానే ఒక ఎమ్మెల్యేని ఎట్లా చూస్తారో ఇప్పటికి కూడా రేవంత్ అంతకన్నా మంచిగానే చూస్తారు. సో మంచిదే, గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉంటాం. దెన్ ఐల్ గివ్ యూ అనదర్ ఇంటర్వ్యూ. అంటే మంచిగా చూడడం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీకు ఒక పోస్ట్ రావడం అనేది వేరు. మీరు ఇప్పుడు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు నెత్తి మీద పాలు పోసిండ్రు అని చెప్పేసి. పాలు పోసేటట్టు అయితే మీకు పోస్ట్ రావాలి, కానీ మీకు పోస్ట్ రాలే అంటే ఇక్కడనే తెలిసిపోతుంది కదా మీకు వస్తుంది. అంటే నేను అదే చెప్పిన యాజ్ ఐ సెడ్, మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంటుంది. మొన్న వచ్చిన దానిలో అందరూ ఏమన్నారు, పొజిషన్ రాగానే రేవంత్ రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అని మీరే దుమ్మెత్తి పోస్తుంది. ఇంత అమ్మ వద్దులే మళ్ళీ రెడ్లు ఎక్కువైనని చూసుకోవాలి కదా. అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్నీ చూసుకోవాలి కదా. ఒక కూర్పు ఇప్పుడు కూడా మీరు చూడండి, చక్కగా మంత్రివర్గ కూర్పు అయినా నామినేటెడ్ పోస్టులు అయినా కూడా దాని ప్రకారమే వస్తాయి. సో ఇంకా అయిపోలే కదా, 100 పోస్టులు ఉన్నాయి, 37 అనౌన్స్ చేసింది, ఇంకా ఉన్నాయి కదా. కానీ మహిళలకి ఇన్ని సీట్లు ఇన్ని కేటాయించేసి మనకి బిల్లు కూడా వచ్చింది. కానీ అయినా మీకు ఇంకా కేటాయించలేదు. ఎప్పుడు 2019 నుంచి వర్క్ చేస్తున్నాను, ఉద్యమంలో పాల్గొన్నా అని అన్నారు. మరి ఇది మీకు చిన్న నాతో ఏమనిపించదు అబ్బా, అట్లా ఏం లేదు. సో అసలు అంత ఆలోచించే టైం ఏడుంది. అప్పటి నుంచి ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్, ఇప్పుడు వరుస పెట్టి అయితేనే ఉన్నాయి. కోడ్ అయిపోగానే అందరూ అకామిడేట్ అవుతారమ్మా. నేను ఒక్కదాన్నే కాదు, నిజంగా కూడా గుడ్ క్వశ్చన్ ఇది. నాలాగా ఉన్న వాళ్ళందరికీ చాలామందికి మొత్తం మంది అకామిడేట్ అవుతారు. దేర్ ఆర్ డిఫరెంట్ పార్టీ పొజిషన్స్ వచ్చేటోళ్ళకి పార్టీ పొజిషన్స్ వస్తాయి, నామినేటెడ్ వచ్చేటోళ్ళకి నామినేటెడ్, డైరెక్టర్స్ అని, చైర్మన్స్ అని చాలా ఉన్నాయి. సో ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నేను రేవంత్ అన్న మాటగానే చెప్తున్నాను, నా మాట కూడా కాదు. అందరూ కూడా అకామిడేట్ అవుతారు, అందరం కూడా మంచిగా ఉంటాం. కానీ మరేంది, ఒక పక్క రేవంత్ రెడ్డి ఆగస్టు సంక్షోభం అని అంటున్నారు. ఆగస్టు సంక్షోభంలో అధికార మార్పిడి కంపల్సరీ. ఇవన్నీ కూడా ట్రాష్. మీరు కూడా మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడద్దు. ఎందుకంటే 64 సీట్లతోని మంచిగా మ్యాండేట్ ఇచ్చి ప్రజలు ఆదరించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినప్పుడు, ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు 4 తారీఖు నాడు 14, 15 మినిమం ఎంపీలు గెలుచుకోబోతా ఉన్నాము. రేపు రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్సీ కూడా గెలుచుకోబోతాను. అంటే ప్రజలు ఒక ఇంత మాకు తోడుగా అండగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఆదరించిండ్రు, విరక్తి చెందిండ్రు 10 ఏళ్ల పాలనలో. సో వాళ్ళు ఇస్తారనే ఇయ్యలేదు, చేస్తారనే హామీలు ఏవి చేయలేదు, మేనిఫెస్టోను పక్కకు పడేసిండ్రు. అసలు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన ఒక్కటి కూడా కేసీఆర్ 100 అబద్ధాలు నేను చెప్పిపోతాను మీకు ఏమేమి మాట్లాడిండ్రు ఆయన. సో అట్లా ఇవన్నీ చేసినందుకు ఒక ఇంత ప్రజలు మాతోనే ఉన్నారు. సో ఇంకా ఎవరికి ఎందుకు భయపడతాం మేము? అదంతా కూడా సంక్షోభం అది ఇదనే, అదంతా కూడా బుల్షిట్. ఐ డోంట్ బిలీవ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.